హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత కస్కర్తి. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. సో ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది రిపీటెడ్గా అడుగుతున్నారు, అసలు వ్లాగ్స్ అస్సలు అప్లోడ్ చేయట్లేదు, మీరు ఏమైంది ఏంటి అని అడుగుతున్నారు. దాంతోపాటు ఒక స్పెషల్ కామెంట్ కూడా చదువుతాను నేను, ఎందుకంటే దాని గురించి నాకు ఈరోజు వీడియోలో చెప్పాలనిపించింది. మీకు చాలా డబ్బు ఎక్కువైనట్టుంది, అందుకే వీడియోస్ చేయటం లేదు అన్నారు. యాక్చువల్లీ అది నేను పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు, నవ్వుకున్నాను. ఎందుకు అంటే యాక్చువల్లీ మనం ఎందుకు వీడియోస్ చేయటం లేదా, ఎందుకు సరిగ్గా పోస్ట్ చేయలేకపోతున్నాం అనేది మనకు తెలుసు. సో మీకైతే సరిగ్గా తెలియదు కదా. ఎందుకంటే నార్మల్గా అనుకునేది ఎవరైనా కానీ కొంచెం మంచిగా రెడీ అయినా, కొంచెం మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నా కూడాను బయట జనాలు ఎలా అనుకుంటూ ఉంటారంటే, వాళ్ళకేంట్రా బాగున్నారు, వీళ్ళకేంట్రా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ లైఫే బాగుంది కదరా ఇలా అనుకుంటూ ఉంటారు. బట్ బయటికి కనిపించినంత అందంగా లోపల జీవితాలు ఎవ్వరికీ ఉండవండి. అడుక్కునే వాళ్ళ దగ్గర నుంచి అంబానీ వరకు కూడాను ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటూనే ఉంటాయి. సో అది అర్థం చేసుకోండి. అలాగే ఈ కామెంట్ని నేను తిట్టాలను లేకపోతే ఏదో సీరియస్ అయితే అస్సలు చెప్పట్లేదు. బట్ డబ్బులు ఎక్కువ ఈ వీడియోస్ చేయట్లేదంటే యాక్చువల్లీ వాళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే, వీడియోస్ పెట్టాలి అని నేను అనుకుంటున్నాను, వీడియోస్ పెట్టకపోవటం వల్ల వాళ్ళు అలా మాట్లాడుతున్నారేమో అని నాకు అనిపించింది. బట్ ఎనీవే, మీ అందరి అభిమానానికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఎందుకంటే ఇన్స్టాలో కూడా చాలామంది కంటిన్యూస్ ప్లీజ్ సునీత గారు మీరు వీడియోస్ పెట్టండి, వ్లాగ్స్ పెట్టండి, ఇదే కంటిన్యూగా అడుగుతున్నారనమాట. సో చాలా రోజులైంది ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేసి పోస్ట్ చేద్దామని చెప్పేసి న్యాచురల్ వ్లాగ్ షూట్ చేశాను అనమాట. మార్నింగ్ రొటీన్ అండి. మీరు మార్నింగ్ చూసారు కదా. ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని కొంచెం వంట కూడా ఉదయాన్నే చేసేసాను, ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి బాక్స్ పెట్టాలి కాబట్టి. సో ఆకుకూర, పప్పు, కాకరకాయ అంతా చేసేసాను, రైస్ వండేసాను, ఇంకా టిఫిన్ వచ్చేసి దోశ కూడా పెట్టేశాను. ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ నేను ఏదో ఒక జ్యూస్ అయితే తాగుతున్నానండి నిద్ర లేచిన తర్వాత. సో అది మీకు చూపించాను కదా, అంటే మాట్లాడుతూ నేను ఐ థింక్ అది చెప్పలేకపోయాను. అది వచ్చేసి పాలకూర జ్యూస్ అనమాట. మార్నింగ్ టైంలో తాగాను. ఒకటే జ్యూస్ అని కాదు, ఏది అవైలబుల్గా ఉంటే అది, ఆకుకూర జ్యూస్ కానీ లేదంటే క్యారెట్ జ్యూస్ కానీ, సో ఏదో ఒకటి అయితే మార్నింగ్ టైంలో తీసుకుంటున్నాను అనమాట. కొంచెం డైట్ విషయంలో కూడా కొంచెం చేంజెస్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. దాంతోపాటుగా మీకు అందరికీ కూడాను నా నైట్ నేనేం తీసుకుంటున్నాను, సో నైట్ టైము నా ఫుడ్ ఏంటి అండ్ ఇదంతా కూడా కంప్లీట్గా చెప్తాను నేను మీకు. ఇక్కడ వచ్చేసి టిఫిన్ అయిన తర్వాత అయితే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుతున్నాను. ఎందుకంటే మామూలుగా ఎవరికైనా 30+ తర్వాత ఖచ్చితంగా వాడాల్సిందే, కొంచెం మనం స్ట్రాంగ్గా ఉండటానికి. సో ఎందుకంటే చిన్న చిన్న పనులు చేసి అలసిపోవటం, కొంచెం నీరసం రావటం ఇలాంటివి ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అవుతాయి నాకు తెలిసి. అందుకని చెప్పేసి నేను ఈ టాబ్లెట్స్ వాడుతున్నాను. ఇక్కడ వచ్చేసి కిచెన్లో ఫ్యాన్ అనమాట. చాలా ఇయర్స్ తర్వాత, అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎండలైతే చాలా విపరీతంగా ఉన్నాయి. దానివల్ల కిచెన్లోకి వెళ్తే చెమటలు అసలు వాటర్లో తడిచినట్టుగా గారిపోతున్నాయండి. అందుకని చెప్పేసి ఫ్యాన్ ఒకటి పెట్టించాము. దానివల్ల మనకేం కూలింగ్ రాదు, కానీ ఫస్ట్ చెమట అయితే రాకుండా ఉంటుంది. కాకపోతే ఏంటంటే నాకు అలవాటు లేక ఫ్యాన్ ఉంది అనే సంగతి కూడా మర్చిపోయి కిచెన్లో పని చేసేసుకుంటున్నాను. అంటే ఈ మధ్య పెట్టించామన్నమాట, అందుకని చెప్పేసి. ఇక తర్వాత ఇక్కడ వచ్చేసి చూసారు కదా, కొన్ని ఫ్రూట్స్ అన్నీ కట్ చేశాను ఇంట్లో అందరం తిందామని చెప్పేసి. దాంతో పాటుగా తాటి ముంజలు, అసలు చాలా రోజుల తర్వాత నేను ఇప్పుడు తింటున్నానండి తాటి ముంజలు. నేనైతే నాకు ఏ సీజన్లో ఫ్రూట్ వచ్చినా కూడా ఆ సీజనల్ ఫ్రూట్స్ని అస్సలు మిస్ చేసుకోను. ఎందుకంటే అది మిస్ అయ్యామంటే మళ్ళీ ఇంకొక సంవత్సరం పాటు దానికోసం మనం వెయిట్ చేయాలన్నమాట. అంటే మ్యాంగోస్ కానీ, తాటి ముంజలు కానీ ఇలాంటివన్నీ సమ్మర్లోనే వస్తాయి కాబట్టి నేను ఖచ్చితంగా తింటాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఒక ఫుడ్ లవర్ని కాబట్టి నేను ఏది మిస్ చేసుకోను వీలైనంత వరకు. ఇక్కడ తర్వాత వచ్చేసి ఈవినింగ్ టైంలో ఏంటంటే, నేను కొంచెం ఈవినింగ్ అంటే అదేలేండి, కొంచెం నైట్ ఆ టైం 6-6:30 టైంలో అనమాట. ఈ కర్రీ వచ్చేసి డ్రై మీట్ బ్రింజాల్ అనమాట. డ్రై మీట్ ఎంతమందికి ఇష్టమో నాకైతే తెలియదు, నాకు మాత్రం చాలా ఇష్టం అనమాట. సో అది మనం దోసకాయ, వంకాయ, మునక్కాయ ఇలాంటి వాటిలో వెజిటేబుల్స్లో యాడ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది నిజంగా. నేను అదంతా కూడాను ఇంకా షింక్లో ఉన్న సామాన్లు అవన్నీ కడిగేద్దామని చెప్పేసి ఇంక అన్నీ వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇక తర్వాత వచ్చేసి ఏమంటారు, ఎందుకు ఎర్లీగా చేశానంటే, మేము ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకుంటున్నాము ఈ సమ్మర్లో. సో అందరం వెళ్దాము, చాలా రోజులు అవుతుంది బయటకు వెళ్ళేసి అని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే వచ్చేసాము. ఇది మనకి ఒంగోలు అనమాట, టైటానిక్ ఎగ్జిబిషన్.
2 ఉన్నాయండి. వేరే ప్లేస్‌లో ఒకటి పెట్టారు. ఇక్కడ ఒకటి పెట్టారనమాట. మాకిది కొంచెం దగ్గరలో ఉందని చెప్పేసి మేమైతే ఇక్కడికి వెళ్ళాము. లోపలంతా జస్ట్ ఎలా ఉంది అంటే 'టైటానిక్' అనగానే మనందరికి గుర్తొస్తది కదా! 'టైటానిక్' మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళంతా అనుకుంటా. వాళ్ళందరూ ఫోటోస్ పెట్టారు లోపల ఎంట్రీ దగ్గర. చాలా బావుంది. అంటే అక్కడ ప్లేస్ వరకే మనం పిక్స్ తీసుకోవటానికి, ఏదన్నా వీడియో రీల్స్ చేసుకోవడానికి చాలా బావుంది అంతవరకు మాత్రం. ఇంకా ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాతయితే యాజ్ ఇట్ ఈస్‌గా ఇంక నార్మలే అనమాట. అంటే పిల్లలకి సంబంధించిన టాయ్స్ అండ్ బ్యాంగిల్స్ ఇలా అన్నీ పెట్టేశారు. ఇక మేమైతే ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఏమెక్కాలని చెప్పేసి కొద్దిసేపు ఆలోచించాము. విషయానికొచ్చేస్తే ఏంటంటే జెయింట్ వీల్ గానీ, వేరే ఏది కూడా ఎక్కను. ఎందుకంటే కళ్ళు తిరుగుతాయి. ఆ తర్వాత వామిటింగ్ వస్తుంది నాకు. అందుకని చెప్పేసి నేను జస్ట్ చూడటం వాటికే మాక్సిమం ఎంజాయ్ చేస్తాను. ఎక్కాలంటే మాత్రం భయపడతాను. ఒక్కటే ఎక్కుతాను. అది కూడా బోట్ అనమాట. అదొక్కటి ఎక్కితే మాత్రం నాకు కొంచెం బానే ఉంటుంది. కళ్ళు తిరగటం అలాంటివైతే ఏమీ చెయ్యవని చెప్పేసి మాక్సిమం ఎప్పుడు ఎగ్జిబిషన్‌కెళ్ళినా బోట్ మాత్రం కంపల్సరీ ఎక్కుతాననమాట. ఇవొచ్చేసి చూపిస్తున్నాను గదా! అక్కడ కొన్ని ఇవన్నీ ఉన్నాయి. పింగాణీ టైప్‌లో కొన్ని సామాన్లు, హెయిర్‌కి సంబంధించినవి కొన్ని చూశాను అనమాట. వాటిల్లో కొన్ని నాకంత ఏమంటారు క్వాలిటీగా అయితే నాకు అనిపించలేదు. బట్ ఎందుకులే అని చెప్పేసి ఏదో కొన్ని అవసరం అనుకున్నాయి. కొన్ని ఏదన్నా తీసుకున్నాను. మిగతా అయితే అసలేమి ఎక్కువ కొనలేదనమాట అక్కడైతే. చూసారు గదా! ఎలా ఉంది. ఎక్కువ జనం గూడా లేరు. ఎందుకు అంటే పెట్టి గూడా ఎగ్జిబిషన్ చాలా డేస్ అవుతుంది. అది కాక ఒకటికి 2 ఉండటం వల్ల ఎక్కువ లేరు. అదే సండే అయినట్టయితే మేబీ ఎక్కువ జనం ఉండేవాళ్ళేమో. ఆ రోజైతే అంత ఎక్కువైతే లేరు. కొంచెం ప్రశాంతంగా, కూల్‌గా అనిపిచ్చింది. నీట్‌గా అన్నీ చూసుకున్నాము. అండ్ తర్వాతొచ్చేసి ఇంక ఫైనల్‌గా బోట్‌కి టికెట్ అనేది తీసేసుకొని ఎక్కామనమాట. ఇక సైడొచ్చేసి ఇక్కడ హారర్ హౌస్ అని జెప్పేసి పోస్టర్‌లే అనమాట. హారర్ హౌస్ అంటే అక్కడ హౌస్ ఏం లేదండి వెనక సైడు. జస్ట్ ఒక ఫ్లెక్సీ టైప్‌లో వాళ్ళు ఇలా పెట్టేసి ఏం జేశారంటే హారర్ మ్యూజిక్ అనేది యాడ్ జేశారనమాట. అంటే కొంచెం అది చూస్తూ వినటానికి మాత్రం కొంచెం అలా అనిపిచ్చింది నాకు. అంతేగాని అంత మంచిగా అయితే నాకైతే అనిపిచ్చలేదు. జస్ట్ ఏదో వెళ్ళాలి అనుకున్నాం. వెళ్ళేసొచ్చాం అంతే అనమాట. ఇక నైట్ మీకు చూపిస్తాను. ప్రతిరోజు రాత్రి నేనేం చేస్తున్నాను అంటే డైట్ ఏం తీసుకుంటున్నాను, మార్నింగ్‌కి ఏంటి అనేది నేను ఆ రోజు నైట్ పడుకునే ముందు ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. ఇదొచ్చేసి మనకి ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత తాగటానికి డీటాక్స్ వాటర్. దానికోసం వచ్చేసి కీర, క్యారెట్, బీట్రూటు, లెమను, తర్వాత వచ్చేసి సబ్జా అనమాట. ఇవన్నీ యాడ్ చేసుకొని ఇదొచ్చేసి మనకి బాటిల్ కూడా ప్లాస్టిక్ కాదు, గాజుది అనమాట. సో, అది తీసుకుంటున్నాను. ఇంక వాటర్ పోసేసి దాన్ని ఒక సైడ్ పక్కన పెట్టేస్తాను అనమాట. అది ఉదయం నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ అది తాగుతాను. దానికోసం ఇవన్నీ అనమాట. సో, మనకి పర్టిక్యులర్‌గా ఇదే యాడ్ చేసుకోవాలి, ఆ ఫ్రూట్సే అని ఏం లేదండి. మనకి ఏది అవైలబుల్‌గా ఉంటే అవి మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మెయిన్‌గా క్యారెట్ కానీ, కీర కానీ మంచిది కొంచెం. కొంచెం ఎనర్జీగా, కొంచెం హెల్తీగా, కొంచెం స్కిన్ గూడా బావుంటుంది అనమాట. ఇది మనం రెగ్యులర్‌గా మెయింటైన్ చేసుకోగలిగితే. ఇక దాంతో పాటుగా ఇవొచ్చేసి డ్రై నట్స్ ఉన్నాయి సైడ్‌న. సో, అవి ఏందంటే మనకన్నీ మిక్స్‌డ్ అనమాట. సో, బాదం, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ టోటల్‌గా కొన్ని ఉంటాయన్నమాట. అవి మిక్స్ చేసిన బాటిల్ ఒకటి నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నాననమాట. డ్రై నట్స్ అన్నీ కలిపి ఉంటాయి. ఇంకా అవొచ్చేసి కొన్ని నేను తీసుకుంటున్నాను. కొన్ని ఒక బౌల్‌లో వేసేసుకొని అందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసానంటే నైట్ అంతా సోక్ అవుతుందనమాట. మార్నింగ్‌కి మనం ఎలా చేయొచ్చు అంటే దాన్ని డైరెక్ట్‌గా మనం కొంచెం హాట్ ఏమంటారు మిల్క్ ఉంటుంది కదా! అది యాడ్ చేసుకొని డైరెక్ట్‌గా తినేసేయొచ్చు. లేదంటే అదే మిల్క్ యాడ్ చేసుకొని మనము మిక్సీ పట్టేసుకొని డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ లాగా మనం తాగొచ్చనమాట. కావాలంటే కొంచెం హనీ యాడ్ చేసుకొని. ఇదనమాట నా నైట్ రొటీను. ఇలా చేసేసుకొని మార్నింగ్ తీసేసుకుంటాను బ్రేక్‌ఫాస్టు. డీటాక్స్ వాటర్ అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. వీడియో ఎండ్ చేస్తున్నాను.